పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 16వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ 20వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువా, నాకు సహాయం చేయండి వలదని విశ్వాసం. ప్రియమైన క్రీస్తు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్న దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుని ప్రేమకు హద్దులు లేవు. నిజమైన విశ్వాసం ఎప్పుడూ నిరాశ చెందదు. ప్రార్థించే హృదయాన్ని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. మొదటి పట్టణంలో ప్రభు ఇలా చెప్తున్నారు, నా మందిరం సమస్త ప్రజలకు ప్రార్థన మందిరం అని పిలువబడును. అంటే దేవుని ప్రేమ కొంతమందికే కాదు, కులం, భాష, దేశం, స్థాయి, గత జీవితం ఏది దేవునికి ప్రేమకు అడ్డు కాదు. ఈ సత్యాన్ని ఈరోజు సువార్తలో కానాను స్త్రీ మనకు చూపిస్తూ ఉంది. ఆమె తన కుమార్తె కోసం యేసు దగ్గరకు వచ్చింది. ఆమె ఒకటే అడిగింది, ప్రభువా, నాకు సహాయం చేయండి. ఆమె బాధ ఎంత తీవ్రమైందో మనం ఊహించవచ్చు. ఒక తల్లి తన బిడ్డ బాధను చూసినప్పుడు తాను ఎంత బాధపడుతుందో మనకి తెలుసు. ఆమె యేసును ఆశ్రయించింది, కానీ ఆశ్చర్యంగా యేసు వెంటనే సమాధానం ఇవ్వలేదు. యేసు మౌనంగా ఉన్నాడు. ఇక్కడే మన జీవితాన్ని గొప్ప సందేశం ఇస్తుంది. మనం ఎన్నోసార్లు ప్రార్థిస్తాం, ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడండి, నా బిడ్డను కాపాడండి, నా ఆరోగ్యాన్ని స్వస్థపరచండి, నా సమస్యను తీర్చండి, నా కన్నీళ్లను తుడవండి. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మన ప్రార్థన వినట్లేదని మనం అనుకుంటూ ఉండాం. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? ఈరోజు కానాను స్త్రీ మనకు సమాధానం చెప్తుంది. దేవుడు మౌనంగా ఉన్నా నేను ప్రార్థించడం ఆపను. ఆమె వెనక్కి వెళ్ళలేదు. ఆమె నిరాశ చెందలేదు. ఆమె యేసు పాదాల దగ్గర పడిపోయి ఇలా చెప్పింది, ప్రభువా, నాకు సహాయం చేయండి. ఎంత చిన్న ప్రార్థన, కానీ ఎంత గొప్ప విశ్వాసం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రార్థనలు అవసరం లేదు. మన హృదయం విరిగిపోయినప్పుడు కేవలం యేసయ్య నా కొరకు నాకు సహాయం చేయండి అని చెప్పడం చాలు. బాధలో యేసయ్య నన్ను బలపరచండి, కన్నీళ్లలో యేసయ్య నన్ను ఓదార్చండి, కుటుంబ సమస్యల్లో యేసయ్య నా కుటుంబాన్ని కాపాడండి, బిడ్డల కోసం యేసయ్య నా పిల్లలను నీ చేతుల్లో ఉంచుతున్నాను అని ప్రార్థించుదాం. కానాను స్త్రీకి ఒక అద్భుతమైన గుణం ఉంది. ఆమె తన విశ్వాసాన్ని వదలలేదు. ఆమెకు అడ్డంకులు వచ్చాయి, కానీ ఆమె ఆగలేదు. ఆమెకు మౌనం ఎదురయ్యింది, కానీ ఆమె ఆగలేదు. ఆమెకు నిరాదరణ ఎదురయ్యింది, కానీ ఆమె ఆగలేదు. చివరకు యేసు ఆమెతో, అమ్మా, నీ విశ్వాసం గొప్పదని చెప్పాడు. ఆ క్షణంలో ఆ కుమార్తె స్వస్థత పొందింది. సోదరి సోదరులారా, మనకు ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉంది. ప్రార్థనకు సమాధానం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుని ప్రేమకు ఆలస్యం కాదు. మన సమయం ఒకటి, దేవుని సమయం మరొకటి. మనకు ఇప్పుడే కావాలి, కానీ దేవుడు సరైన సమయంలో ఇస్తాడు. అందుకే ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోతే ప్రార్థన ఆపకండి. ఆలస్యం అంటే దేవుడు నిరాకరించాడని కాదు. కొన్నిసార్లు దేవుడు మనకు కోరిన దాన్ని ఇవ్వడానికి ముందు మన హృదయాన్ని సిద్ధం చేస్తాడు. కానీ కొన్నిసార్లు మనం కోరిన దానికంటే గొప్పదాన్ని ఇవ్వడానికి మనలను వేచి ఉండమంటాడు. కానీ ఈరోజు ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, వదలకండి, ప్రార్థన ఆపకండి, విశ్వాసం కోల్పోవద్దు. రోమీయులకు రాసిన లేఖలో పౌలు మనకు దేవుని కృపను గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని వరాలు, పిలుపు మార్పులేనివి. మనుషులు మనలను వదిలివేయవచ్చు, స్నేహితులు మనలను మర్చిపోవచ్చు, కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు మనలను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈరోజు మీ హృదయంలో ఒక సమస్య ఉండవచ్చు, ఎవరితోనూ చెప్పలేని బాధ ఉండవచ్చు, కన్నీళ్ళలో మాత్రమే దేవునికి చెప్పగలిగే విషయం ఉండవచ్చు. ఈరోజు యేసు మీతో చెప్తూ ఉన్నాడు, నీ విశ్వాసాన్ని వదలవద్దు. నీ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నావా? ప్రార్థన కొనసాగించు. నీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నావా?
ప్రార్థన కొనసాగించు. నీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నావా? ప్రార్థన కొనసాగించు. ఎవరైనా దేవుని నుండి దూరమయ్యారా? వారి కోసం ప్రార్థన కొనసాగించు. ఎందుకంటే మనం చూడలేనప్పుడు కూడా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. కానాను స్త్రీ తన కుమార్తెను యేసు దగ్గరకు తీసుకురాలేకపోయినా ఆమె ప్రార్థనను యేసు దగ్గరకు తీసుకొచ్చింది. అదే మనం కూడా చేయాలి. మనకు ప్రియమైన వారు మనతో కలిసి ప్రార్థించలేకపోవచ్చు. వారిని మన ప్రార్థనలో యేసు పాదాల దగ్గర ఉంచుదాం. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నేను ఎవరి కోసం ప్రార్థించడం మానేశాను? ఆ వ్యక్తి కోసం మళ్ళీ ప్రార్థన ప్రారంభిద్దాం. ఎందుకంటే మనకు అసాధ్యంగా కనిపించే విషయం దేవునికి అసాధ్యం కాదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు 3 మాటలు మన హృదయంలో పెట్టుకుందాం. ప్రార్థించండి, పట్టు వదలక ఉండండి, విశ్వసించండి, ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు వింటున్నాడు. పట్టు వదలకుండా ఉండండి, ఎందుకంటే దేవుని సమయం పరిపూర్ణమైంది. విశ్వసించండి, ఎందుకంటే దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన కానాను స్త్రీ ప్రార్థనే కావాలి. ప్రభువా, నాకు సహాయం చేయండి. మా కుటుంబం కోసం ప్రార్థించండి. మా కుటుంబం కోసం ప్రభువా మాకు సహాయం చేయండి. మా పిల్లల కోసం ప్రభువా వారిని ఆశీర్వదించండి. మా బాధ కోసం ప్రభువా మమ్మల్ని బలపరచండి. మన భవిష్యత్తు కోసం ప్రభువా నీ చిత్తమే జరగనివ్వండి. చివరికి ఒక విషయం గుర్తుంచుకుందాం. మన కన్నీళ్ళు దేవునికి కనిపిస్తాయి, మన ప్రార్థనలు దేవునికి వినిపిస్తాయి. మన విశ్వాసం దేవునికి విలువైంది. అందుకే ఎన్ని తుఫాన్లు వచ్చినా యేసును వదలకండి. ఎన్ని తలుపులు మూసుకున్న ప్రార్థనను వదలకండి. ఎంత ఆలస్యమైన విశ్వాసాన్ని వదలకండి. ఎందుకంటే మనం ప్రార్థించే దేవుడు మన బాధను చూస్తూ ఉన్న దేవుడు, మన కన్నీళ్లు తుడిచే దేవుడు, మన ప్రార్థనను వినే దేవుడు, సరైన సమయంలో అద్భుతం చేసే దేవుడు. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈరోజు నీ పవిత్ర వాక్యాన్ని కృతజ్ఞతలు. కానాను శ్రీవల్లి విశ్వాసంతో, వినయంతో, పట్టుదలతో నిన్ను ఆశ్రయించే కృపను మాకు ప్రసాదించు. ప్రభువా, మా కుటుంబాలను నీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాం. మా పిల్లలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థపరచండి. కన్నీళ్ళలో ఉన్న వారిని ఓదార్చండి. నిరాశలో ఉన్న వారికి ఆశను ప్రసాదించండి. కష్టాల్లో ఉన్న వారికి బలాన్ని ఇవ్వండి. మేము ఎన్నాళ్ళుగానో ప్రార్థిస్తున్నా సమాధానం రాక అలసిపోయి ఉంటే మళ్ళీ ప్రార్థించే విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. మా ప్రార్థనకు సమాధానం ఆలస్యమైనప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకోకుండా దేవుని సమయం కోసం నేను వేచి ఉంటాను అని చెప్పే కృపను మాకు ప్రసాదించండి. ప్రభువా, మేము మార్చలేని మనుషులను నీ చేతుల్లో ఉంచుతున్నాం. మేము పరిష్కరించలేని సమస్యలను నీ చేతిలో ఉంచుతున్నాం. మేము అర్థం చేసుకోలేని పరిస్థితులను నీ చేతుల్లో ఉంచుతున్నాం. మా గతాన్ని నీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం. మా వర్తమానాన్ని నీ ప్రేమకు అప్పగిస్తూ ఉన్నాం. మా భవిష్యత్తు నీ చేతిలో ఉంచుతున్నాం. మాకు ఒకటే ప్రార్థన, యేసయ్య మాకు సహాయం చేయండి. మా విశ్వాసం చిన్నదైనా దాన్ని బలపరచు. మా హృదయం బలహీనమైన మమ్మల్ని నీ చేతుల్లో పట్టుకో. మా కన్నీళ్ళు ఆశీర్వాదాలుగా మార్చు. మా బాధలు సాక్ష్యాలుగా మార్చు. మా ప్రార్థనలు నీ చిత్తానుసారంగా ఫలింపచేయి. మేము నిన్ను నమ్ముతూ ఉన్నాం. మేము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం. మేము నిన్ను వదలం ప్రభువా. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.